హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. మనం ఈ వీడియోలో వేదయుగం గురించి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ వన్ లైనర్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, వేదిక్ ఏజ్ 1500 టు 600 BCE అంటే ఏంటి? వేదయుగం అనేది ఎప్పుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి 600 సంవత్సరం వరకు అయితే ఉంది. ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద. ఓకే, వేదాలన్నింటిలోకెల్లా ఋగ్వేదం అనేది పురాతనమైనటువంటి వేదం. ఇంద్ర ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్డ్ డైటీ ఇన్ ద ఋగ్వేద అంటే ఏంటి? ఋగ్వేదంలో అత్యంత తరచుగా ప్రస్తావించబడిన దేవుడు ఇంద్రుడు. నెక్స్ట్, సామవేద ఈస్ ద వేద ఆఫ్ మ్యూజిక్ అంటే సామవేదం దేనికి సంబంధించింది? సంగీతానికి సంబంధించింది. అథర్వవేద డీల్స్ విత్ మెడిసిన్ అండ్ ఎవ్రీడే లైఫ్. అథర్వవేదం వైద్యం మరియు దైనందిన జీవితం గురించి చర్చిస్తుంది. సభ అండ్ సమితి వర్ ఇంపార్టెంట్ పొలిటికల్ అసెంబ్లీస్ అంటే ఏంటి? సభ మరియు సమితి ముఖ్యమైన రాజకీయ సభలుగా ఉండేవి. ఎందులో? వేదిక్ ఏజ్ లో. వెల్త్ వాస్ మెజర్డ్ మెయిన్లీ బై క్యాటిల్ అంటే ఏంటి? సంపదను ప్రధానంగా పశువుల ద్వారా కొలిచేవారు వీరు వేదిక్ ఏజ్ కాలంలో. నెక్స్ట్, గురుకుల్ వాస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? గురుకులము అనేది ఒక విద్యా విధానం అన్నమాట. ఇప్పుడు స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్, అప్పుడు గురుకులం అనేది ఒక విద్యా విధానం అప్పుడు ఆ కాలంలో. ఉపనిషత్స్ ఆర్ నోన్ యాజ్ ద వేదాంత అంటే ఏంటి? ఉపనిషత్తులను వేదాంతం అని పిలుస్తారు. ఉపనిషత్తులను వేదాంతం అని పిలుస్తారు. ద వర్ణ సిస్టమ్ బికేమ్ రిజిడ్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ ఏజ్ అంటే ఏంటి? మలివేద యుగంలో వర్ణ వ్యవస్థ కఠినమైంది. మలివేద యుగంలో వర్ణ వ్యవస్థ అనేది కఠినమైనదిగా ఉంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద? ఓల్డెస్ట్ వేద ఏంటి? ఋగ్వేదం. ఋగ్వేదం పురాతనమైనటువంటి వేదం. విచ్ వేద ఈజ్ నోన్ యాజ్ ద వేద ఆఫ్ మ్యూజిక్? మ్యూజిక్ కి సంబంధించినటువంటి వేదం ఏది? సామవేద. నెక్స్ట్, హూ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ ద ఋగ్వేద? ఋగ్వేద కాలంలో ఎక్కువగా ఎవరిని కొలిచేవారు? ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. విచ్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ద కామన్ పీపుల్ అంటే ఏ సభ సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది? ఏంటి? సమితి. సమితి సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది. వాట్ వాస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ వెల్త్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ ఏజ్ అంటే తొలివేద కాలంలో సంపదకు ప్రధాన కొలమానం ఏది? ప్రధాన కొలమానం ఏంటంటే క్యాటిల్, పశువులు. నెక్స్ట్, విచ్ టెక్స్ట్ ఆర్ కాల్డ్ వేదాంత? ఏ గ్రంథాలను వేదాంతాలు అని పిలుస్తారు? దేన్ని పిలుస్తారు అని అంటే దేన్ని పిలుస్తారు? ఉపనిషత్తులను. ఓకే, ఉపనిషత్తుని వేదాంతం అని పిలుస్తారు. ఓకే, ఇదండి ఇంతటితో వేదకాలం వేదిక్ ఏజ్ కి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో జైనిజం, బుద్ధిజం గురించి అయితే తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.